యంత్రగణితానికి సంబంధించి టెస్ట్ 8కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ 16 సమగణాలను ఉపయోగించి తయారు చేసిన దీర్ఘగణం యొక్క కనిష్ట సంపూర్ణతల వైశాల్యం. అంటే మనం 16 సమగణాలు ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఈ 16ంటిని ఇలాగానే అరేంజ్ చేసాం అనుకోండి, 16 1 1గా, అప్పుడు సంపూర్ణతల వైశాల్యం 2 ఇంటూ 16 1 16 ప్లస్ 1 1 1 ప్లస్ 16 1 16, అప్పుడు 2 ఇంటూ 32 33 అవుతుంది, అంటే 66. ఈ రకంగా అరేంజ్ చేస్తే సమగణాలని సంపూర్ణతల వైశాల్యం ఇలా వస్తుంది. ఒకవేళ దీనికి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు 8 2 16 1, ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కుందాం. 8 2 16 అంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అని, 2 1 2 8 1 8, అప్పుడు 10 10 16 26, 2 ఇంటూ 26, అప్పుడు ఏమవుతుంది 52. ఒకవేళ దీనికి కూడా కారణాంకాలు రాస్తే 4 2 8, ఇది ఒక 2, అంటే మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు 16 రావాలి. ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం 4 2 8 ప్లస్ 2 2 4 ప్లస్ 4 2 8, అంటే 16 4 20 20 2 40. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఇది కనిష్ట సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. ఒకవేళ గరిష్ట సంపూర్ణతల వైశాల్యం అంటే ఇదేం చెప్పాలి. ఘనం యొక్క భుజంను 10% పెంచక ముందు పెంచిన తర్వాత వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి. అంటే పెంచక ముందు చేసి 100% ఉంటుందని అర్థం. పెంచిన తర్వాత అంటే 10% పెంచాం కాబట్టి 110% అని అర్థం. ఇప్పుడు ఇవి భుజాల నిష్పత్తిగా తీసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 10:11, అంటే భుజాల నిష్పత్తి A:B అయితే వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి A²:B², అంటే 10²:11², 100:121. రెండు గణాల ఘనపరిమాణాల నిష్పత్తి అయిన వాటి ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి. ఘనపరిమాణాల నిష్పత్తి నుంచి భుజాల నిష్పత్తి కనుక్కోవాలి. అంటే వీటికి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4 క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3. ఇది భుజాల నిష్పత్తి. భుజాల నిష్పత్తి నుంచి వైశాల్యాల నిష్పత్తి కావాలంటే వర్గం చేయాలి. అంటే 4²:3², అంటే 16:9. నెక్స్ట్ సమగణం యొక్క కర్ణమును 10% తగ్గించిన దాని ఘనపరిమాణంలో కలిగే మార్పు శాతం. కర్ణమును తగ్గించిన అన్నా కూడా భుజమును తగ్గించిననే అర్థం. దాని ఘనపరిమాణంలో కలిగే మార్పు శాతము అన్నప్పుడు ఇప్పుడు 10% తగ్గించాం కాబట్టి ఇంకా 90% ఉంటుంది మన దగ్గర, అంటే 90/100. ఘనపరిమాణం కాబట్టి భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము, అంటే 90/100 ఇంటూ 90/100. దీన్ని శాతంగా మార్చాలి కాబట్టి ఇంటూ 100%. ఇది విలువ అవుతుంది, ఇది శాతంగా మార్చడం. ఈ 2 zeros ఈ 2 zeros, ఈ 2 zeros ఇది క్యాన్సిల్, తర్వాత ఈ 0 క్యాన్సిల్. 9 81 81 9 729/10. హారంలో ఒక 0 ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ 72.9. అంటే ఉండవలసిందే 100%, ఇంత అయిందంటే రిమైనింగ్ పార్ట్ తగ్గిపోయినట్టు. 100లో నుంచి దీన్ని తీసివేయాలి. 100లోంచి దాన్ని తీసివేస్తే 0.0 పెట్టుకుంటాం, 72.9. అంటే ఇక్కడ 1, ఇక్కడ 9లో 2 పోతే 7, ఇక్కడ 9లో 7 పోతే 2, 27.1. అంటే 27.1 ఇలా ఉండకపోతే దీన్ని మార్చుకోవడం. 27.1 అంటే ఇది 10వ వంతు స్థానం, 10th పార్ట్, 1/10%. ఇంత తగ్గినది అని అర్థం. 8 సెంటీమీటర్ల భుజంగా గల సమగణంను 2 సెంటీమీటర్ల భుజంగా గల సమగణాలుగా విభజించిన అసలు కనిపించకుండా ఉండే గణాలు. కనిపించకుండా ఉండేటువంటి లోపల ఏర్పడేటివి ఇటువంటి అన్నిటిని కనుక్కోవాలంటే ఇచ్చిన భుజం నుంచి మనం ఎటువంటి సమగణాలుగా విభజించాలనో దాన్ని ట్వైస్ చేసి తీసివేయాలి, రెట్టింపు చేసి తీసివేయాలి. అంటే 8లోంచి దీన్ని రెట్టింపు చేస్తే 4, అంటే 8లో 4 తీసేస్తే 4 సెంటీమీటర్లు. దీన్ని యూజ్ చేసుకోవాలి. కనిపించకుండా ఉండే గణాలు ఘనపరిమాణం వద్ద కనుక్కోవాలని గుర్తు. ఘనపరిమాణం అంటే భుజము క్యూబ్, అంటే 4 క్యూబ్, ఇది వాడుకోవాలి. 4 క్యూబ్ అంటే 64. 64 సమగణాలు మనకు కనిపించకుండా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్
125 ఘనపు సెంటీమీటర్లు ఘనపరిమాణంగా గల ఘనము యొక్క కర్ణము మరియు అన్ని అంచుల కొలతల మొత్తం యొక్క నిష్పత్తి. ఈ ఘనపరిమాణం నుంచి భుజం కనుక్కోవాలి. భుజం ఎంత అవుతుంది? దీని క్యూబ్ రూట్ 5 సెంటీమీటర్స్. కర్ణము వచ్చేసి కర్ణముకి అన్ని అంచులకి, కర్ణము ఈస్టు అన్ని అంచులు అంటే కర్ణము √3 ఇంటూ ఏ, అన్ని అంచుల మొత్తం వచ్చేసి 12A. సమగణం యొక్క అన్ని అంచుల కొలతల మొత్తం 12A. ఏ క్యాన్సిల్. ఈ √3తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు √3:12 ఏమి రాస్తామంటే 4 3s. ఆ 3ని కూడా √3 ఇంటూ √3. √3 క్యాన్సిల్ 1:4 ఇంటూ √3. ఒక ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యము మరియు ఘనపరిమాణాలు సంఖ్యాత్మకంగా సమానమైన ఘనపరిమాణం వచ్చేసి a క్యూబ్, ప్రక్కతల వైశాల్యం 4a². దీన్ని క్యాన్సిల్ చేస్తే a = 4 సంఖ్యాత్మకంగా సమానమైతే. గది నేల చతురస్రాకారంగా ఉంది. దాని భుజం 5 మీటర్స్ మరియు గది ఎత్తు 6 మీటర్స్ అయిన గది 4 గోడల వైశాల్యం. గది 4 గోడల వైశాల్యం అన్నప్పుడు భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. భూమి చతురస్రాకారంగా ఉంది కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజం, 4 ఇంటూ భుజం వచ్చేసి 5 ఇంటూ ఎత్తు ఆల్రెడీ 6 ఇచ్చేశారు. 4 5 20, 26 120 వైశాల్యం కాబట్టి చదరపు మీటర్లు.